సి బ్యాక్ సైడ్ కొట్ర ఒరే అనగల చంపేశాడు. అమ్మా 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 నానా అమ్మేది? అమ్మ పెద్దమ్మ ఇంటికి వెళ్ళిందిరా. ఇప్పుడు వెళ్ళాలా? ఈడేంత తెగ ఆలోచించేస్తున్నాడు. బొరబోర అయిపోయిందేమో. ఏమైందిరా? అన్నీ మీ అమ్మకి చెప్తాను, నాకు కూడా చెప్పు. ప్రియ వండేలు ఎవరికి ఒప్పుకుంది నాన్న? ప్రియ వండేలు ఎవరికింద ఒప్పుకుందా? కానీ ఏం ప్లాన్ చేయాలని ఆలోచిస్తున్నా. ఈ ఆలోచించేది ఏదో లైఫ్ మీద ఆలోచించేది ఈ పాటి సెట్ అయిపోతురా. నువ్వు కూడా అమ్మలా సినిమా డైలాగులు నేర్చుకున్నావా? ఇప్పుడు ఏంటి, ప్రియ వండేలు ఎవరికింద ఒప్పుకుంది, నీ ప్లానింగ్ అని చెప్పు ఒకసారి. బీచ్కి తీసుకెళ్ళాలి, తర్వాత రెస్టారెంట్కి తీసుకెళ్ళాలి, నైట్కి పబ్కి తీసుకెళ్ళి సెట్ చేసేయాలి. తర్వాత ఆయమ్మని ఇది ఒకటి సెట్ చేసేస్తుంది. అదేంటి? వెళ్ళరా, నీకు ప్లానింగ్ చెప్తాను నీకు. ముందు మార్నింగ్ గుడికి తీసుకెళ్ళు, భక్తి ఉన్నది అనుకుంటుంది. తర్వాత రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్ తీసుకెళ్ళు, తనకు ఉన్న దాంట్లో ప్రేమగా పెడతాను అనుకుంటుంది. ఏంటి టిఫిన్ రా. తర్వాత షాపింగ్ తీసుకెళ్ళు. నీకు ఆపు, నువ్వు నీ ఏదో ప్లానింగ్, నేనేదో ఒకటి ప్లాన్ చేసుకుంటానులే. వెళ్ళు నీ మాట. ఏంటే తెగ ఆలోచిస్తున్నావు? ఆ వీరు గడికి వన్ డే గర్ల్ ఫ్రెండ్ గా ఉంటానని మాట ఇచ్చాను. గ్రేట్, అయితే మామూలుగా ఉండదు కదా ఇంకా. చెప్పు. రేపు ఎర్లీ మార్నింగ్ శారీ కట్టుకొని రెడీ అయిపో. శారీయా? ఎందుకు? ఎందుకంటే నా లవర్ని డైరెక్ట్గా శారీలో చూడాలని నాకు చిన్న కోరిక. సో రేపు నువ్వు నా లవర్ కదా, శారీ కట్టేసుకో. నేను కట్టుకోను. కట్టుకుంటున్నావు? కట్టుకోను. కట్టుకుంటున్నావు? కట్టుకోను. ఏంటలా చూస్తున్నావు? అదే వెలుగులో కూడా చందమామ కనిపిస్తేనే. వెలుగులో చందమామ ఏంటి? అదే నీ నడుం. ఓ చూసావా? బాగుందా? చాలా. కరమరా బాబు. ఈరోజు ఎలాగైనా వర్కౌట్ అయ్యేలా చూడు దేవుడా. చాటింగా రే వీరు, ఇంత లేట్ ఏంట్రా? ప్రియా సూపర్ రెడీ అయ్యావే. నువ్వేంటి ఇక్కడ? అదే తోడు పెళ్లి కొడుకు తోడు పెళ్లి కూతురులాగా మీ ఇద్దరం తోడు ప్రేమ జంట. ఎక్కడో పెడతాను నీకు మంట. వీరు టెంపుల్ కదా, వస్తే బాగుంటుంది అన్నాడు, అందుకే వచ్చా. సరే పద, రౌండ్స్ తిరుగుతాం. తన్నానే తన్నానే. ఛీ, ఏంటి తెగ మొక్కేసుకుంటున్నాడు? నువ్వేంటి ఇక్కడ? ప్రియా ఏది? అమ్మాయి అక్కడ. ఎందుకు ఏం కోరుకున్నావు? ప్రియా నేను రిలేషన్లో ఉండాలని కోరుకుంటున్నా. అయితే ఓకే. దేవుడా, నేను సుధా కూడా రిలేషన్షిప్లో ఉండేలా చూడు దేవుడా. నువ్వు చేస్తావు, నాకు తెలుసు. అన్నయ్య తప్పుకో. రిలేషన్షిప్ అంటే లవ్ రిలేషన్షిప్ అనుకున్నాను. ఇలా అన్న చెల్లెలు రిలేషన్షిప్ చేస్తావని అనుకోలేదు దేవుడా.
భలే అర్థం చేసుకున్నావు దేవుడా. ఇదేంటి? కుంకుమ. ఈరోజు నువ్వు నాకెవరో ఏమో నాకు తెలియదు. చెప్తావా లేదా? లవర్ని. అయితే ఏంటి? లవర్ అన్నాక ఆ బొట్టు నాకు పెట్టాలి కదా. ఇప్పుడేంటి? ఆ బొట్టు నీకు పెట్టాలి అంతే కదా. మ్మ్. ఇలా కొడితే తెల్లారిపోద్ది కానీ ఇలా ఇవి. అమ్మ జీవితం అన్నయ్య అన్నది ఎట్రా బాబు ఇది. సరే అనంతరంగా వచ్చినాడు. రే నేను వెళ్తున్నాను రా. సుధా ఉందిగా, లైన్ వేసుకో. అది అన్నయ్య అన్నదిరా, ఇంకేం వేసుకుంటాను, నేను పోతున్నాను. అంటే నీ ఫ్రెండ్కి సెట్ చేయడానికి దాన్ని రమ్మన్నావా? అమ్మ నీ అమ్మ దొరికేసాను. అంటే నువ్వు నాకు సెట్ అయితే ఆడు ఒంటరి అయిపోతాడు కదా, అందుకని. బాగుంది, చాలా బాగుంది. సరే రూమ్కి వెళ్దాం పద. రూమ్కా? పొద్దు పొద్దున్నే పర్లేదా? చిచి, నువ్వనుకునే రూమ్ కాదు, నా ఫ్లాట్కి. నేను ఇంకా అదేదో రూమ్ అనుకున్నాను. చూడ్డానికి ఇన్నోసెంట్గా ఉంటావు కానీ చాలా కటింగ్లు ఉన్నాయిరా. దాని గురించి ఎందుకులే, పద. సరే ఇక్కడే ఉండు, సారీ చేంజ్ చేసుకొని వస్తా. అదేంటి, శారీలో బాగున్నావు కదా. నువ్వే బాగున్నా అంటున్నావు, ఇలాగని బయటకు వచ్చా అనుకో అందరి దిష్టి తగులుతుంది. అవును, శారీ కట్టుకున్నప్పుడు ఇన్స్టాలో స్టోరీ పెడతావు కదా, ఈసారి ఎందుకు పెట్టలే? ఇంకెందుకు, నువ్వు ఎలాగో చూసేసావు కదా. ఆహా. నువ్వేంటి ఇక్కడ? ఎందుకే నా లైఫ్లోకి ఏంజల్లా వచ్చో? ఏంజెల్లా కాదు, ఏంజెల్నే. నీ కళ్ళు చూస్తానే అర్థం అవుతుందిలే. సరేలే. ఏంటి? ఈరోజు నీకు నేనేంటి? లవర్. మరి లవర్ అన్నాక ముద్దు ముచ్చట ఉండాలి కదా. ఏంటి వన్డే లవర్ అన్న పేరుతో పిచ్చి పిచ్చి నాటకాలు వేద్దాం అనుకుంటున్నావా? ప్లీజ్ ప్రియా. ఏంటి ప్లీజ్? సరే, కిస్ చేస్తానన్న ఫీలింగ్ అన్న ఇవ్వచ్చు కదా. ఫీలింగా? అదెలా ఇస్తారు, అలా ఎలా? చెప్తా పద, ఇక్కడికి రా. నేను ఇక్కడ ఉంటా, నువ్వు అలా నుంచో, నేను ఫీల్ అవుతాను కదా. ఎలా వస్తాయిరా మీకు ఈ థాట్స్? సింగిల్గా ఉన్న ప్రతి అబ్బాయికి ఇలాంటి థాట్స్ వస్తాయి. సరే పద, నీ కిచెన్ టైం అయిపోతుంది. ఆకలేస్తుంది, టిఫిన్ తిందామా? ఇదే టిఫిన్ ఫ్లాట్లు అడిగితే మాత్రం ఇవ్వనంటావు, ఇప్పుడేమో అందరూ ముందు కావాలంటున్నావు. అసలే నాకు సిగ్గు ఎక్కువ. అరే నేను అన్నది ఆ టిఫిన్ కోసం కాదురా, ఈ టిఫిన్ కోసం. ఆ టిఫినా? సరే తాగే. ఓడి అమ్మ, పెట్రోల్ అయిపోయిందంట్రా. ఒక్కసారి దిగవా? ఏమైంది? పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ మెయింటైన్ చేయడం రాదు కానీ నీకు నేను కావాలా? దానికి దీనికి లింక్ ఏంటి? అయినా మన పెద్దలు ఏమన్నారు? ఏమన్నారో నాకేం తెలుసు. మన దగ్గర ఏమున్నా లేకపోయినా సంసారాన్ని నెట్టుకుని వెళ్ళిపోవాలన్నారు. అయితే అలాగే పెట్రోల్ బంక్ దగ్గర నా బండి నెట్టేసాం అనుకో, ముందుకు వెళ్ళిపోవచ్చు కదా. ఏంటి ఇప్పుడు నేను నెట్టాలా? ఎందుకు అంత అలా అరుస్తున్నావు? ఆ మాత్రం చేయలేవా? నేను గెంటను. గెంటుతావా లేదా? గెంటను. గెంటుతావా లేదా? ఇదేదో మన గంటను. కల్చర్లో ఉందే. చివరిసారిగా అడుగుతున్నాను, గెంటుతావా లేదా? గెంటను. బాబు, కొత్తగా పెళ్ళైతే ఇలానే గొడవలు వస్తాయి. ఆ మాత్రాన రోడ్డు మీద గొడవ పడితే ఎలా? హలో సార్, మేము చెప్పామా మాకు పెళ్ళయిందని? మేము చెప్పామా?
ఇంకా అవ్వకుండానే ఇన్ని గొడవలా అయితే ఇంకెన్ని గొడవలు వస్తాయో. మీకో దండం సార్, రే నీకొక దండం రా, పద తోస్తాను. సరే ఛ, ఇది దొబ్బింది. బాబు నేను లాయర్నే, విడాకులంటే నా దగ్గరికి వచ్చేసే. సార్ ఇది అంత పెద్ద రాక్షస అయినా నేను భరిస్తాలే, మీరు వెళ్ళండి. నీ కర్మ.